ఓకే అండి, మరి లేట్ చేయకుండా ఇవాళ మన ఊరించే వంటలో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో చూసేద్దామా. ఓకే, మరి 2 టేస్టీ అండ్ సింపుల్ వెరైటీస్ చూసారు కదా రాజుగారు చేసినవి. పార్టిసిపెంట్స్ ఇద్దరు కూడా రెడీగా ఉన్నారు. మరి చూద్దాం ఈ రోజు ఏం ఊరించే వంటలు చేస్తారో. హాయ్ అండి. హాయ్. మీ పేరు? అనుష. అనుష గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? పాపిరెడ్డి నగర్ నుంచి వస్తున్నాను. పాపిరెడ్డి నగర్ ఎక్కడుంది అది? అదే హౌసింగ్ బోర్డ్, జగద్గిరి గుట్ట. ఓ, హైదరాబాదే. హైదరాబాద్. ఓకే, హాయ్ అండి. హాయ్. మీ పేరేంటి? జ్యోతి. మీరెక్కడి నుంచి వస్తున్నారు? పాపిరెడ్డి నగర్. సేమ్. సో అయితే మీ ఇద్దరికి పరిచయం ఉంది. ఫ్రెండ్సా, చుట్టాలా? కొలీగ్స్. కొలీగ్స్. టీచర్సా? ఓ, మీ ఇద్దరు టీచర్సా? సో అంటే ఏ సబ్జెక్ట్స్ టీచర్స్? ఇద్దరు సైన్సేనా? లోవర్ క్లాసెసా లేకపోతే అప్పర్ క్లాస్? థర్డ్ ఫోర్త్. మీరు? థర్డ్ ఫోర్త్. ఓకే, సరే ఇద్దరు రెడీయా మరి వంటలు చేయడానికి? రెడీ. సో మెయిన్ ఇంగ్రీడియంట్ చూసేద్దామా? ఇది చూస్తుంటే ఏమైనా అనిపిస్తుందా? మీ 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 బెత్తల్లా ఉందా? ఈ మధ్యకాలంలో బెత్తాలు లేవు కదా, సో చూద్దాం. అలాంటిదే మునక్కాడలు అనమాట ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్. ఇదిగో ఇది మీది, ఇదిగో ఇది మీది, ఇది నాది. ఓకే, సో ఇప్పుడు మీరేం చేయాలంటే చక్కగా ఈ ములక్కాడలతో మంచి టేస్టీ వంటలు చేయాలి. ఓకేనా? సో ఏం చేయాలి అనేది మీరు ఆలోచించి నాకు చెప్తే నేను టైమర్ ఆఫ్ చేస్తా. ఎవరు ఫస్ట్ చెప్తారో వాళ్ళు ఫస్ట్ వంట చేస్తారు. సో టైమర్ ఆన్ చేస్తున్నాను, మీ ఇద్దరు కూడా ఆలోచించండి. మునక్కాడతో ఏం చేయొచ్చు? మునక్కాడతో బోల్డ్ అని కూరలు చేసుకోవచ్చు. మునక్కాడ వంకాయ. ఓ, చాలా ఫాస్ట్ గానే డిసైడ్ అయ్యారు. 11 సెకండ్సే. మునక్కాడ వంకాయ కూర. ఓకే ఓకే, మరి మునక్కాడ వంకాయ కూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటి ఇప్పుడు చూద్దాం. మునక్కాడ వంకాయ కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన మునక్కాడ ముక్కలు 1 కప్పు, వంకాయలు 1/2 కిలో, తరిగిన టొమాటోలు 2, తరిగిన ఉల్లిపాయ 1, ఉప్పు తగినంత, పోపు దినుసులు 1 టీ స్పూన్, కారం తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో అనుష గారు స్టార్ట్ చేద్దామా? ఓకే, కాస్త ఆయిల్ వేసుకోవాలి ముందుగా. ఓకే, కాస్త ఆయిల్ వేగాక కొంచెం జీలకర్ర, ఆవాలు, పోపు దినుసులు. ఓకే, తర్వాత కాస్త వేగాక కరివేపాకు 2 రెమ్మలు, ఉల్లిపాయ ముక్కలు, చిటికెడు పసుపు. ఓకే, మీరు ఇంత స్లోగా మాట్లాడితే మీ పిల్లలకి ఎలా వినిపిస్తుంది? న్యూ మ్యారేజ్ పిల్లలంటే ఇంట్లో పిల్లలు కాదు, స్కూల్లో పిల్లలు అనమాట. అప్పుడు గట్టిగా మాట్లాడతారా? ఇప్పుడు మరి ఎందుకు స్లోగా మాట్లాడుతున్నారు? సో మీరు న్యూలీ మ్యారీడా? లేదండి, 1 year అయింది. 4.5 years అవుతుంది. 4.5 years. ఓకే, న్యూలీ మ్యారీడ్ అంటే నేను రీసెంట్ గా ఏమో అనుకున్నాను. నెక్స్ట్ తర్వాత వంకాయలు ముందుగా కట్ చేసి కాస్త వాటర్ లో సాల్ట్ వేసి పెట్టుకోవాలి వంకాయలు. సో అప్పుడు నల్లగా అవ్వకుండా, టేస్ట్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి. టేస్ట్ చేంజ్ అవ్వకుండా కలిపేయండి చక్కగా ఒకసారి. సో టీచింగ్ ప్రొఫెషన్ లో ఎప్పటి నుంచి ఉన్నారు? 1 year అవుతుందండి. 1 year. ఇంతకు ముందు వరకు హౌస్ వైఫే. హౌస్ వైఫే. సో మధ్యలో పరీక్షలు రాసి పాస్ అయ్యి టీచర్ అయిపోయారా? ఇంట్లో కూర్చొని బోర్ కొట్టేసి ఏమవుదాం అని ఆలోచించి టీచర్ అవుదాం అనుకున్నారా? సో మీ వారు ఏం చేస్తూ ఉంటారు అనుష? మా హస్బెండ్ కూడా టీచరే అండి, కాకపోతే తను మ్యాథ్స్ కంప్యూటర్. తను 9 years నుంచి చెప్తున్నాడు. ఓకే ఓకే, సో హైయర్ క్లాసెస్. సో ఆయన మ్యాథ్స్, మీరు 6th to 10th చెప్తారు ఆయన. సూపర్, మీ ఆయన బాగా ఇంటెలిజెంట్ అన్నమాట. మీరిద్దరు ఇప్పుడు సేమ్ స్కూల్లో వర్కింగా? మేమిద్దరం సేమ్ స్కూలే. మీ ఇద్దరు కాదు, మీరిద్దరు. మీ వారు? మా హస్బెండ్ కాదు, మా హస్బెండ్ వేరే స్కూల్. ఓకే ఓకే, సో ఎలా ఉంది టీచింగ్ ప్రొఫెషన్? బాగుందా? పిల్లలతో ఎంజాయ్ గా, కాస్త టెన్షన్ గా, అంటే వాళ్ళ అల్లరి మార్క్స్ అనేవి ఉంటాయి కదా, పేరెంట్స్ తో డిస్కషన్స్, అవి ఇవి టెన్షన్ గా ఉంటుంది. తర్వాత మునక్కాడలు వేసుకోవాలి. సో ఇవి ఆల్రెడీ ఉడికించి పెట్టుకోవాలి మునక్కాడలు. ఓకే, అప్పుడైతే మనకు కర్రీ ఏంటంటే ఈజీగా రెడీ అయిపోతుంది. కాకపోతే టీచర్స్ కి బెనిఫిట్ ఏంటంటే చక్కగా బోల్డెన్ హాలిడేస్ వస్తాయి.
అలా మా స్కూల్లో అలా ఏం లేదు. అలా లేదా? సండే కూడా వర్క్ ఉండే. సండే ఏం చేస్తారు? పిల్లలు ఉండరు కదా? పిల్లలు ఉండరు కానీ సార్ ఉంటారు. కాదు అంటే ఇంకా సమ్మర్ ఇలా వచ్చినప్పుడు సెలవులు వస్తాయిగా, రావా? ఇప్పుడు కారం వేసుకోవాలి. ఓకే, సరే స్కూల్కి వెళ్తారు. ఓహో అవును, ఈ మధ్య ఏమిటో కొత్తగా తగినంత కారం పొడి వేసుకోవాలి. వేయండి. ఏమిటి అంత కారం వేశారు? బాగా స్పైసీగా ఉంటే బాగా టేస్ట్ గుర్తుండిపోతుంది కదండి. టేస్ట్ గుర్తుండటానికి కారం వేశారా? లైట్గా సాల్ట్ తగినంత. నీళ్ళు ఏమైనా వేద్దామా ఇందులో? కాస్త వేయి ఇట్లా వేపిన తర్వాత కాస్త కొన్ని వాటర్. అసలు వంకాయ ముక్కలు కనబడట్లేదు, మునక్కాడ ముక్కలు కనబడట్లేదు ఇందులో కారం నొప్పితే. కొంచెం అయినా కొంచెం. మీకు నా మీద మరీ ప్రేమ ఎక్కువ అయిపోయిందండి. స్పైసీగా గుర్తుండేలాగా మొత్తం వేసేసారు. నెక్స్ట్ ఏం వేద్దాం? నెక్స్ట్ టమాటా అండి. టమాటా ముక్కలు. ఓకే, వంటలన్నీ బాగా చేస్తారండి? చేస్తుంటాను. ఈవిడ వంట మీరు ఎప్పుడైనా టేస్ట్ చూసారా? బాగా చేస్తుంది. పక్కనే ఉంటామండి. కారం నేను తక్కువే తింటాను. మీరు తక్కువ తింటారు, ఆవిడ ఎక్కువ వేస్తారు కదా? వాళ్ళ కారం ఎక్కువే ఉంటుంది. ఎక్కువే ఉంటుందా? మీకు కారంగా అనిపిస్తాయి ఆ కూరలు? ఎందుకు ఈరోజు నాకు కూడా ఈ కూర కారంగా అనిపిస్తుందని నాకు అనిపిస్తుంది. చూద్దాం. సో ఇంకెంతమంది అండి మీ కొలీగ్స్? టోటల్ 75 మెంబర్స్. 75 టీచర్సా? 75 మెంబర్సా? అంతమంది ఉంటారా? పెద్ద స్కూల్. పెద్ద స్కూలా? ఓ, రాజధాని హై స్కూల్ అని. రాజుగారి హై స్కూల్? రాజధాని హై స్కూల్. రాజధాని హై స్కూలా? ఓ, ఓకే ఓకే, బాగుంది బాగుంది. ఇప్పుడు లాస్ట్ ధనియాల పొడి. ఓకే, సో సరిపోతుందా? తీసేద్దామా? ఓకే. పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే రెడీ. ఇప్పుడు కొంచెం గ్రీన్ కలర్ యాడ్ అయింది దీనికి. సో రెడీ? రెడీ. ఓకే అండి, మరి మునక్కాడ వంకాయ కూర రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మునక్కాడ వంకాయ కూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు వేసి వేయించాలి. దీనిలో వంకాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన మునక్కాడ ముక్కలు, కారం, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత టొమాటో ముక్కలు, ధనియాల పొడి వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మునక్కాడ వంకాయ కూర రెడీ.